పర్యటనలో భాగంగా నాగార్జునసాగర్లోని బుద్ధవనంను సందర్శించామని మంత్రి జూపల్లి కృష్ణారావు చెప్పారు. బుద్ధుడి సమగ్ర జీవిత చరిత్రను ఒకే ప్రదేశంలో ఆవిష్కరించేలా నాగార్జునసాగర్లో ప్రసిద్ధ బౌద్ధ క్షేత్రాన్ని గొప్పగా నిర్మించారన్నారు. ఆచార్య నాగార్జునుడు నడయాడిన ఈ ప్రాంతాన్ని అంతర్జాతీయ బౌద్ధ క్షేత్రంగా మరింత అభివృద్ధి చేశామని హామీ ఇచ్చారు. బౌద్ధ టూరిజం సర్క్యూట్లో తెలంగాణలోని బుద్ధవనంను అగ్రస్థానంలో నిలిపేందుకు కృషి చేస్తామని మంత్రి జూపల్లి తెలిపారు. అదేమో పానగల్ మ్యూజియం ఇది వ్యక్తిగత ప్రపంచ స్థాయిలో తీసుకెళ్ళాల్సిన కాబట్టి ఇక్కడ అవసరమైనటువంటి వనరులు ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉంది. అంటే వచ్చేటువంటి యొక్క టూరిస్టులకు కావాల్సినటువంటి వసతులు అంటే అకామిడేషన్ కావచ్చు, వారికి సంబంధించినటువంటి ఫుడ్ కోర్ట్స్ కావచ్చు, హోటల్స్ కావచ్చు, బోటింగ్ కావచ్చు, అట్లాగే గుట్టలు ఉన్నాయి, అడవులు ఉన్నాయి, ట్రెక్కింగ్ కావచ్చు, వాటర్ స్పోర్ట్స్ కావచ్చు, చిల్డ్రన్ ప్లే పార్క్స్ కావచ్చు, మ్యారేజ్ డెస్టినేషన్ కావచ్చు, ఇట్లా చాలా రకాల అభివృద్ధి చేసే అవకాశం కాబట్టి దీనికి గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వాన ఇలా టూరిస్ట్ డెస్టినేషన్ ఈ ప్రాంతాన్ని తీర్చిదిద్దాల్సిన అవసరం కాబట్టి మరి ప్రభుత్వం ఈ యొక్క ప్రాంతాన్ని పెద్ద ఎత్తున టూరిజం ప్రమోట్ చేయడం కోసం శ్రీకారం చుడతా ఉన్నాం. ఇందులో భాగంగానే గడిచిన 3 మాసాలు ఎలక్షన్ కోడ్ అందరూ 3 మాసాలు పనిచేసే పరిస్థితి లేక కొత్త ప్రభుత్వం ఏర్పాటు కావాలి కోడైన మంత్రాడి రావడం జరిగింది. దీనికి గౌరవ శాసనసభ్యులు కూడా వారు కూడా ఇప్పటికీ రిప్రజెంట్ ఇవ్వడం జరిగింది. వారందరూ కలిసి సమిష్టిగా ఈ యొక్క ప్రాంతాన్ని గొప్ప ప్రాంతంగా చేసి స్థానికంగా ఉన్నటువంటి వాళ్ళు కూడా ఒక నిరుద్యోగ సమస్య కొంతవరకు కూడా ఉపాధి కల్పించే అవకాశం జరుగుతుంది. కాబట్టి పెద్ద ఎత్తున దీనికి అన్నీ నేను ముందే చెప్పిన సెక్యూరిటీ, వాటర్లు, టాయిలెట్స్, హోటల్స్, బోటింగ్ అవన్నీ కూడా టోటల్గా చర్చించి అధికారులు చర్చించి సంస్థలతో చర్చించి